హలో అందరికీ, ఇవాళ నేను చేసే వ్లాగ్ మా పెద్దమ్మ రిటైర్మెంట్ ఈవెంట్ వ్లాగ్ అనమాట. ఆవిడ అమరావతి గురుకుల పాఠశాలలో సూపరింటెండెంట్గా చేసి రిటైర్ అవుతున్నారు. ఈ ఈవెంట్స్ జనరల్గా ఆఫీసెస్లో అవుతాయి కదా, కానీ ఇది స్కూల్ అవ్వడంతో ఇక్కడ పిల్లలందరి మధ్యలో జరుగుతోంది. అసలు చాలా బాగా జరిగింది అనమాట. వీళ్ళందరూ మా పెద్దమ్మలు, అత్తలు, మా కజిన్స్ అందరూ. హాయ్ చెప్పు పెద్దమ్మ. సో మా పెద్దమ్మదే అనమాట ఈ రిటైర్మెంట్ ఈవెంట్. గెస్ట్ వచ్చేసారనమాట. చూడండి అందరూ పిల్లలు కలిసి ఎలా వెల్కమ్ చేస్తున్నారో. ఈ పిల్లలందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు అండ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు. సో ఇంకా మేము అందరం లోపలికి వెళ్తున్నాము అనమాట, స్టేజ్ దగ్గరికి. మా బుడ్డోడికి చూడండి అందరూ చప్పట్లు కొడుతుంటే వీటి కూడా కొడుతున్నాడు. ఇంకా పిల్లలు వచ్చేసి వెల్కమ్ సాంగ్ పాడేశారు. ఇంకా పిల్లలందరినీ తీసుకొచ్చేసారు. వాళ్ళు కూడా ఇక్కడ ఈవెంట్ జరిగే అంతసేపు ఉన్నారనమాట. సో రిలేటివ్స్ అందరము ఒక్కొక్క ఊరు నుంచి అందరం వచ్చి గ్యాదర్ అయ్యాము. చాలా బాగా అనిపించింది ఫ్యామిలీ అందరితో టైం స్పెండ్ చేయడం. ఇక్కడ పిల్లలు అందరూ చాలా పర్ఫార్మెన్సెస్ చేశారు, అవన్నీ చూసేయండి. కురిపించవే కరుణాంబురా ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు. ఈడ నేను ఒక్కడనే సంక నాకుతా. చెప్పు రాధిక, ఏం కావాలి నీకు? చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు కదా. అందరూ ఇక్కడ హాస్టల్ పిల్లలే అనమాట, కానీ వాళ్ళు ఎంత బాగా వాళ్ళ టాలెంట్స్ని షోకేస్ చేసుకున్నారో. ఇంకా దీని తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ని వచ్చి కొంచెం మాట్లాడమన్నారు. సో మా సిస్టర్ అండ్ మా బ్రదర్ వాళ్ళు వెళ్ళి మాట్లాడారు. ఓకే, తను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండడానికి లైఫ్ అంతా చాలా సాక్రిఫైస్ చేశారు. హాస్పిటలైజ్ అయ్యారు, బయటికి వచ్చారు, అయినా కూడా వర్క్ని ఎప్పుడు తీసి పక్కన పెట్టేసి బయటికి రావడానికి ఫస్ట్ ఉమెన్. అండ్ షీఈస్ ద వెరీ మోస్ట్ ఇన్స్పిరేషన్ లేడీ ఇన్ మై ఫ్యామిలీ. తనే ఉమెన్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్ అంటే నుంచోవడం కాదు, అర్థమైందా? సో ఇది నేను మా మదర్ అక్కడికే చెప్పట్లా, ఇక్కడ ఉన్నటువంటి లేడీ స్టాఫ్ మొత్తానికి కూడా మీకు ఎలా చెప్పాలంటే ఆడాళ్ళు మీరు జోహార్లు, అంతేనా? సో బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్లో మా పెద్దమ్మ కూడా వచ్చి మాట్లాడారు. తను ఈ పొజిషన్కి వచ్చారు అని అన్ని షేర్ చేసుకున్నారు. అప్పటికి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నా, కానీ ఇంకొకళ్ళు ఎవరన్నా అయితే చదువు ఆపేయమ్మా ఇంట్లో కూర్చొని అంటు నవ్వుకో అంటారు. ఆయన అలా అనకుండా ఆయనకి తోడైనటువంటి వాళ్ళు మా అత్తమామలు, వాళ్ళు కూడా చాలా మంచివారు. ఆ ఇంట్లో మావయ్య గారు కూడా మనం చదువు ఆపద్దు, చదువుకో చక్కగా, ఏం కావాలన్నా నేను నీకు ప్రోత్సాహం చేస్తాను. సో ఇంకా స్పీచెస్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ అందరూ వచ్చి సన్మానం చేసి అండ్ గిఫ్ట్స్ అవన్నీ ఇచ్చారు. సో ఇది మా ఫ్యామిలీ, చూసేయండి. మేమందరం అసలు చాలా బాగుంటాము, ఫ్రీక్వెంట్గా గ్యాదర్ అవుతూనే ఉంటాము. అసలు మా అన్నయ్య వాళ్ళందరూ ఫుల్ ఏడిపించారు. యూట్యూబ్ ఛానల్ అని పిల్లలందరికీ చెప్పారు. వీళ్ళందరూ వచ్చి హాయ్ అక్క అని
వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో వాళ్ళందరినీ రికార్డ్ చేస్తున్నాను. మీరు కూడా మా బుడ్డి ఫెలోస్ అందరికీ హాయ్ చెప్పేయండి. మా పిల్లలందరికీ చూడండి అసలు ఎంత బాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారో, చాలా ఇన్నోసెంట్గా. ఈ లైఫ్ మళ్ళీ తిరిగి రాదు కదా, మనం ఈ లైఫ్ని అంతా మిస్ అయ్యామనిపిస్తుంది వీళ్ళని చూస్తే. మళ్ళీ ఆ ఏజ్కి తిరిగి వెళ్ళిపోవాలి అనిపిస్తోంది. సో నేనైతే పిల్లలతో చాలా ఎంజాయ్ చేశాను. సో వాళ్ళందరికీ చెప్పామన్నమాట, బాగా చదువుకోండి, మీరు కూడా అంత పెద్ద పొజిషన్కి వెళ్ళాలి అని చెప్పి. అందరూ వాళ్ళ డ్రీమ్స్ ఏంటి, గోల్స్ ఏంటి అని చెప్పి వచ్చి మాతో షేర్ చేసుకున్నారు. ఇట్ వాజ్ అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో అందుకని ఈ వీడియో చేశాను. అంతే మరి ఈ వీడియో. బాయ్ బాయ్.